అంటే మీ మాటల్లో చిన్నప్పుడు అంతా మీ మాటే విన్నాడు, పెద్ద అయిన తర్వాత కూడా మీ మాటే విన్నాడు అని చెప్పి. డిగ్రీ వరకు నా మాటే సార్. ఆ తర్వాత గొడవలు వచ్చి మా ఇంట్లో కొంచెం గొడవలు వచ్చి ఓకే ఆ తర్వాత వాళ్ళ అమ్మ చెప్పినట్టు వినడము చేయడము, వాళ్ళ గుప్పుట్లో తెచ్చుకోవడం, వాళ్ళ పిల్లల గుప్పుట్లో తెచ్చుకోవడము. వాళ్ళు ఏదంటే నేను ఏదో చెప్పాను అనుకోండి ఇంట్లో, అలాగే చెప్తాడురా ఈ పని అలాగే చేసుకో, నువ్వు ఇలాగే చెప్తాడురా ఇలాగే చేసుకో అంటే ఆడికి నిజమేటో తెలియదు కదా, మంచేటో తెలియదు కదా పిల్లలకి. అవును అవును. అందువల్ల వాళ్ళ అమ్మ చెప్పింది కరెక్ట్ అనుకుని ఏదో ఫాలో అయ్యేవారు. ఓకే, అంటే మీకు మీ భార్యకు మధ్య గొడవల తర్వాత మార్పు వచ్చింది రవిలో? పిల్లల్లో ఇద్దరిలో కూడా వచ్చింది. ఓకే, ఇద్దరిలో కూడా నా మీద గౌరవం లేకుండా అదేదో అనడము, ఇదేదో చేయడం, నా మొగుడిని నీచంగా చూడటము, వాళ్ళు కూడా నీచంగా కొంచెం నాకు కోపం వచ్చింది. వాళ్ళ ముగ్గురికి నేను అక్కర్లేనప్పుడు వాళ్ళ ముగ్గురు నాకు అక్కర్లేదు, అంతే కదా సార్. వాళ్ళ ముగ్గురికి నేను అక్కర్లేదు, మరి వాళ్ళ ముగ్గురికి అక్కర్లేనప్పుడు ఆ ముగ్గురు నాకు అక్కర్లేదు. అప్పటి నుంచి రవి మీకు దూరం అవుతూ వచ్చాడండి సార్? అప్పటి నుంచి రవి మీకు దూరం అవుతూ వచ్చాడా? అప్పుడు వెళ్ళిపోయాడు. అదే టైంలో ఆవిడ వెళ్ళిపోయాడు. ఆకలితో ఆవిడ అలాగే వెళ్ళిపోతే నేను ఇలాగ వెళ్ళిపోతే నేను ఇంకో దగ్గర ఇల్లు తీసుకొని నేను ఉన్నాను ఇలాగమాట మనుషు రకంగా అయిపోయాం. అయిపోతే ఆ ఇంట్లో అలా ఉండి ఆకలితో ఉండి ఒకసారి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడట, చెప్పాడు ఒకసారి. ఓకే, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మరి అలా అయింది నా పరిస్థితి. ఆకలితో అన్నాలు ఉంటాను, అప్పుడు వెళ్ళిపోయిన హైదరాబాద్ అన్నాడు అప్పుడులోను. అదే హైదరాబాద్ వెళ్ళిపోయాడు, ఎవరిని పట్టుకుని వెళ్ళిపోయాడు, ఫ్రెండ్స్ ఉంటారు కదండి. అవును, అలా వెళ్ళిపోయి అక్కడ కూడా హైదరాబాద్తో కూడా ఆకలితో పని నేర్చుకుంటాం, ఎవరిని పట్టుకుంటాం ఎలా నేర్చుకుంటాం అవన్నీ మనకు వెళ్తాం. కానీ మొత్తం మీద ఆకలితో కసిగా పని చేసుకుంటాం.